పూరీలు ఎప్పుడు మనకు అద్భుతంగానే కుదురుతాయండి. కానీ పూరీలో నంచుకునే కర్రీ సూపర్గా ఉంటే మాత్రం అసలు ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందండి. ఈ రోజు పూరీ కర్రీ రెసిపీని షేర్ చేస్తున్నాను. నేను ఎలా చేస్తాను అనేది. కుక్కర్ పెట్టేసుకున్నానండి. దాంట్లో 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసుకుంటున్నాను. సన్నగా దొరుకుతుంది, చాలా బాగుంటుందండి. ఇంకా తర్వాత 5-6 పచ్చిమిర్చి స్లిట్ చేసింది వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసేసుకొని దీన్ని కాసేపు ఫ్రై అవనిస్తామండి. కొంచెం ఆ పోపు అంతా మంచిగా వేగిన తర్వాత దీంట్లో నేను ఒక కప్పుడు స్ప్రౌట్స్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ స్ప్రౌట్స్ యాడ్ చేయటం వల్ల కర్రీకి ఒక క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అసలు ఎంత బాగుంటుందో చెప్పలేను. మీరు ఒకవేళ ఎప్పుడు ట్రై చేయకపోతే డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. ఇక తర్వాత సన్నగా చీల్చుకున్నటువంటి ఉల్లిపాయ చీలికలు యాడ్ చేశాను. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. ఇంకా దాంట్లో 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై అవనిస్తామండి. ఆయిల్లో ఆ పోపులో ఆనియన్స్ అన్ని కొంచెం అట్లా వేగుతూ ఉండగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ముక్కలు ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ క్యారెట్లు తీసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ విధంగా పెద్దగా క్యూబ్స్ లో కట్ చేసుకున్నటువంటి బంగాళదుంప ముక్కలను కూడా యాడ్ చేసేసుకుంటున్నామండి. నేను ఇక్కడ ఒక 3 బంగాళదుంపలు పెద్ద సైజు తీసుకున్నాను. ఇది యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటాం. టోటల్ గా మిక్స్ చేసుకుని కుక్కర్ మీద మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై అవనిస్తామండి. ఆఫ్టర్ 2 మినిట్స్ ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఇది ఉడకడానికి వీలుగా ఒక గ్లాసు వాటర్ ని దీంట్లో నేను యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకొని కుక్కర్ మీద మూత పెట్టేసి విజిల్ పెట్టేసి 2 నుంచి 3 విజిల్స్ వేపించేసుకుంటామండి. కుక్కర్ విజిల్స్ వచ్చేసినాయండి. కొంచెం చల్లారిన తర్వాత ఇంకా కుక్కర్ మూత తీస్తున్నాను. మనకి అన్ని కూడా పెర్ఫెక్ట్ గా ఉడికిపోయినాయి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు శనగపిండిని హాఫ్ గ్లాస్ వాటర్ లో వేసుకుని మంచిగా దాన్ని మిక్స్ చేసుకుని ఈ మిశ్రమాన్ని మనం ఉడికినటువంటి కూరలో వేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకుంటామండి. మిక్స్ చేసుకుని 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడకనిస్తామండి. తర్వాత కొంచెం కొత్తిమీర పైనుంచి స్ప్రింకిల్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని 1 నిమిషం పాటు ఉడకనిచ్చేసి మనం ఇంకా సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుంటామండి. ఎంత యమ్మీగా ఉంటుందంటే కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంకా దించేసి ముందు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని దించేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా భలే ఉంటుంది అనమాట. ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోయిందండి. కర్రీని బట్టే మనకి పూరీ టేస్ట్ ఆధారపడి ఉంటుంది అనమాట. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. ఇంకా నేను పూరీలు కూడా చేసేసుకున్నాను. ఇలా ముందే మనం చక్కగా చేసుకుని పెట్టేసుకుంటే 1 by 1 మనము చక్కగా కాగిన ఆయిల్ లో వేసుకుని వేపించేసుకుంటామే చక్కగా పొంగుతాయి అనమాట. నేను ఒకేసారి చేసేసుకుని రౌండ్స్ కట్ చేసేసుకుంటాను. అప్పుడు మనకు అసలు పూరీ చేసిన శ్రమ కూడా ఉండదు అనమాట. లేకపోతే ఒక్కొక్కటి చేసుకుంటే చాలా టైం పట్టేస్తుందండి. ఇంకా నేను ఇక్కడ పూరీలు వేపించేసుకున్నాను. ఇంకా వేడి వేడి పూరీలతో వేడి వేడి కర్రీ సర్వ్ చేస్తే ఉంటుందండి. సూపర్ యమ్మీగా ఉంటుంది అనమాట. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.